ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది చిలకమ్మ. మకర రాశి వాళ్ళ జ్యోతిష్, మకర రాశి వాళ్ళ శాస్త్రవాణి. వావ్. సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు ఈ మకర రాశి వాళ్ళకి ఈసారి కళ్యాణం ఎవరైతే అవుతుందో, ఈసారి సీతారాముల కళ్యాణం ఉగాది తర్వాత ఎవరిదైతే కళ్యాణం అవుతుందో సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు లాంటి భర్త దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతారంటే ఆయన కృష్ణ పరమాత్మనికి గోపికలు ఎంతోమంది, కానీ గుండె లోపలైతే రాధమ్మ ఒకటి. మీకు గుడక కృష్ణుడు లేక చాలా హుషారి మాటలు మాట్లాడడం, చాలబాజీ మాట మాట్లాడడం, పిల్లలు కూర్చుంటే పిల్లల మాట మాట్లాడతాడు, వయసులో కూర్చుంటే వయసుల మాట మాట్లాడతాడు, ముసళ్ళు కూర్చుంటే ముసళ్ళ మాట మాట్లాడతారు, ఏ తరికలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు, కానీ నేనే గొప్పమని మాట్లాడారు. అందరితో కలిసి ఉన్నవాడు ఈ భర్తనికి మీకు దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి వాడు. ప్రేమ చాలా బాగుంటుంది, చాలా ప్రేమతో చూసుకోవడం, ఎంటనే పిల్లలు, ఎంటనే సంతానం, ఇల్లు జాగా అన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్లకు ఇంటి లోపల కళ్యాణం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నవానికి కాలేదు కదా. సంబంధం ఇంటికి రావడం పోవడం, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి సంబంధం చూసి అమ్మాయికి మా ఇంటికి ఇవ్వండి అంటే ఇస్తామంటారు, ఇంకా తర్వాత ఇయ్యమని మాట్లాడతారు. అబ్బాయి ఈ అమ్మాయికి చేసుకుంటా అంటారు, తర్వాత ఈ అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరైనా కానీ ఈ రాశి వాళ్ళకి చెప్తున్నాం. కానీ కొన్ని రోజుల నుంచి అస్సలు అనుకునేది కాంతరే జరగటం లేదు. ఈ మకర రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే ఈసారి కళ్యాణం చేయాలి, ఎక్కడో పోయి అమ్మాయికి ఇవ్వాలి, లేకపోతే అమ్మాయి చేసుకురావాలని చాలా ఘనంగా ఆలోచిస్తుంటారు, కానీ అయితలేదు. చేద్దామన్నట్టు చూడు, దగ్గరకు వచ్చినట్టు చూడు, సంబంధం దగ్గరకు వచ్చినట్టు చూడు, మరి దూరం అయిపోవడం. దగ్గరకు వచ్చిన తర్వాత చేతిలో పైసా మీ ఇంట్లో లోపల లేకున్నా కానీ చేద్దామన్నట్టు ఆలోచన ఉంది. ఎందు గురించి ఆ పెళ్లి బలం వస్తే ఆ డబ్బు ఆ ధనం అది ఎట్లనో వస్తుంది, అవుతుంది అది, కానీ నిదానం, తొందరవద్దు. ఈ మకర రాశి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, జాగన్న కొనాలి, ప్లాటన్న కొనాలి, ఏదో ఒకటి చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ అస్సలు అవుతుంది. కానీ ఈసారి అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది. పెళ్లి గుడిక అవుతుంది, ఇల్లు గుడిక అవుతుంది, కానీ 4 డబ్బులు ఇంటి లోపల లేకున్నా కానీ ఎవరి దగ్గర పోయి అప్పు సప్పు తీసుకొచ్చినా అది బరాబర్ ఆ పెళ్ళి కళ్యాణం ఇల్లు అదంతా ఘనంగా చేసి ఆ తర్వాత ఆ అప్పుకి ఎట్లన్నా ఇట్లన్నా చేసి ధైర్యం గట్టిగా చేసి రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడి ఇది లేదు అది ఉంది, అది లేదు ఇది ఉంది అని అక్కడిక్కడ చేసి ఉన్న అప్పంతా తీరిపడం. మీ దగ్గర ఒకటి ఉందండి, అప్పు గన మీ పై మీద ఉంటే మీకు కంటికి నిద్ర పట్టదు. ఏమాయరా ఈ అప్పు ఎట్లా తీరుతుందో ఎట్లా లేదు, మరి పడకుండా మా పెద్దల గుడిక ఎప్పుడు గుడిక అప్పు తీయలేదు, ఎవరు ముందలపై తల వంచలేరు, నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను అప్పు తీస్తే పెళ్లి చేస్తే ఇల్లు కడితే ఇదంతా చేస్తే ఇదేం బాధరా నాయనా అని. అప్పు అంటే ఒక పని కాదండి, 12,90,000 ఉంటే ఎన్నో పనులకు తీస్తారు అప్పు తీసిన తర్వాత బాధపడవద్దు. ఇది ఎట్లా తెరపాలని మీరు ప్రయత్నం చేస్తుంటారు కదా, అలాగే ప్రయత్నం చేయండి, మీ అప్పు తీరిపోతుంది. అప్పున్న వాళ్ళకి కంటికి నిద్ర పట్టదు, అన్నం తినాలంటే కూడా సరిగా మనసు పట్టదు, మనసు శాంతం ఉండదు, ఏది చేసినా కానీ మంచిగా అనిపించేది. ఎందు గురించి అంటే అప్పు ఉంటే ఎదుట ఉన్న వాళ్ళు తిని తాగి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కంటి నిండా నిద్ర తీసుకుంటారు. ఇలా పోకపోతే దందకు ఇలా ఇంటికాడ ఉంటాను, మంచిగా తింటా తాగుతాని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పండుగ పబ్బం వస్తే మంచిగా హాయిగా తీసుకుని తింటారు. ఈ అప్పున్నవాడు ప్రతి నిమిషాన అప్పు ఇచ్చిన వాడికి గుర్తుకొస్తాడు. వాడు మొన్నను పోయి ఏదేదో మాటలు మాట్లాడి పాయర అప్పు ఇచ్చిన వాడు మళ్ళీ గుడికి ఇప్పుడు వస్తాడు, ఏదేదో మాట్లాడుతాడు, గొంతు మీద కత్తి పెట్టినట్టు మాట్లాడతాడు. మరి మేము ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ అప్పు ఎలా తీర్పాలి, ఎలా లేదు మని భగవంతుడా మని స్వామి మని ఆ భగవంతునికి కోరుకుంటున్నారు. ఆ దేవునికి దేవధ్యానం చేస్తుండ్రు. దేవధ్యానంలో చేయండి, మీరు చేసే కష్టం మీరు కరెక్ట్ చేయండి. ఆ తర్వాత మీకు దేవుడు కరెక్ట్ చల్లగా చూస్తాడు, ఆ పై మీద ఉన్న బరువు దించుతాడు, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఈ రాశి వాళ్ళకి వ్యవసాయం పని చాలా మంచి కలిసి వస్తుంది. ఈ రాశి మకర రాశి వాళ్ళకి ఎవరైనా కానీ
వ్యవసాయం పని చాలా మంచి కలిసి వస్తుంది, ఎండి వేస్తే బంగారం పడుతుంది, ఇంటి లోపల బరకత కలుగుతుంది, మనసు శాంతం ఉంటుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, రాజా బతుకు బతికేది కూడా ఉంది. మీ ఇంటి మీద ఈ దృష్టి చాలా చెడ్డగా ఉందండి. ఈ దృష్టి వలన ఏది చేసినా కలిసి రావటం లేదు. ఒకటి చేస్తుంటే ఒకటి, ఆ లాభం లేదు. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది కానీ ఆగటం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. లక్ష్మి రావటం పోవటం ఉంది కానీ ఆగటం లేదు. జర మనసు శాంతం ఉండటం లేదు. దీనికి ఏమంటున్నానంటే, నేను ఆ భగవంతుని ధ్యానంలో ఉండండి. ఒకసారి షిరిడీ బాబా దర్శనం చేసుకురండి, మీకు చాలా మంచి జరుగుతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటో అది తప్పనిసరి అవుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద ఉన్న దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది, దానికి దేవధ్యానంలో ఉండండి, భగవంతునికి నమ్మండి, మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. నమశివాయ. బేస్ గవ్వలు పడ్డాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే శని బలం 8 ఉంది, గురు బలం 8 ఉంది, శని బలం 5 ఉంది. గురువు ఎక్కువ ఉన్నాడు, శని తక్కువ ఉంది. దీనివలన ఏమైపోతుందంటే, ఈ మధ్యాహ్నం ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.